అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరా మెహర్. ఈరోజు మెహరామాయి జన్మదినం సందర్భంగా ఆమెకు బాబాపై గల ప్రగాఢ విశ్వాసం, అమితమైన ప్రేమ గురించి మనం తెలుసుకుందాం. ఒక సందర్భంలో మెహర్ బాబా ఇలా అన్నారు: ప్రేమించే శక్తి పరిపూర్ణమైన స్థాయికి చేరుకున్నప్పుడు, అనగా ఇసుమంత స్వార్థపూరితమైన ఆలోచన సైతం లేని స్థితిని చేరినప్పుడు, అప్పటి వరకు అనుభవించి ఎరుగని అన్నిటికంటే అతీతంగా ఉండే పరమానందాన్ని మీరు అనుభవించగలుగుతారు అన్నారు బాబా. ప్రియతమునితో ఏకం కావడం అంటే ఇదే. అక్కడ స్వార్థం ఈసుమంతైనా లేకుండా కేవలం ప్రియతముని కోసమే ఉండే ప్రేమ అన్నారు మెహర్ బాబా. మెహరామాయి పేరులోనే ఉంది ఆ ప్రేమ తత్వం. ఆ పేరు ప్రేమతో నిండి ఉంటుంది. మెహరామాయి గూర్చి చెప్పాలంటే, ఆమె బాబాను అత్యంతంగా ప్రేమించిన ధన్యురాలు. బాబా ఎడల ఆమె ప్రేమ అత్యున్నతమైనది. ఆ ప్రేమ ఎటువంటిదంటే, బాబా రాధాకృష్ణుల ప్రేమతో పోల్చారు. నిస్వార్థమైన ఆమె ప్రేమకు అవధులు లేవు. ఆమె హృదయం ప్రభువుకు నివాసమయ్యింది. మెహరా జీవితం అత్యంత మృదువైన మంచు బిందువు లాంటిది. అది మోడువారిన జీవితాలను కూడా చిగురింపజేసే మృదు మధుర ప్రేమ ఆమెది. అటువంటి ప్రేమ స్వరూపిణి మన మెహరామాయి. అందుకే ఒక ప్రేమికుడు ఇలా అంటాడు: మెహరా హృదయం మెహరు ప్రేమకు నిలయం. మెహరా జీవితం మెహరు దేవునికే అంకితం. మెహరా ప్రేమలో ప్రతిబింబించే మెహర్ రూపం, మెహరా ప్రేమారాధనలో తరించే మెహర్ దైవం అన్నాడు ఆ ప్రేమికుడు. భగవంతుడికి ప్రేమికుడికి మధ్య గల ప్రేమ నిర్మలమైనది. అలాంటి ప్రేమకే భగవంతుడు వశుడవుతాడు. ప్రేమికుల యొక్క ఆనందమే భగవంతునికి ఆనందం. ఆ విధంగా బాబాను ప్రేమించిన మెహరామాయి ధన్యురాలు. మెహర్ బాబా దివ్య ప్రేమను పొందిన మెహరా ఎంతో అదృష్టవంతురాలు. ఆమె గురించి బాబా ఒకసారి ఇలా అన్నారు: మెహరా నా రాధ, నా ఆనందమే ఆమె జీవితం. ఆమె యొక్క ప్రేమ నన్ను ఎల్లవేళలా ఆనందంగా ఉండేలా చేస్తుంది. నా ఎడల ఆమె ప్రేమ ప్రత్యేకమైంది అన్నారు అవతార్ మెహర్ బాబా. అంతేకాక ఒకసారి మెహరాబాదులో బాబా రాధాకృష్ణుల కథను మెహరాకు చెప్పడం జరిగింది. ఆ సమయంలో బాబా రాధపై కృష్ణునికి గల ప్రేమ ఎలాంటిదో, నీపై నా ప్రేమ అలాంటిది అన్నారు. రాధ ఏ మాదిరిగా శ్రీకృష్ణుని ప్రేమించిందో నీవు నన్ను ఆ మాదిరిగా ప్రేమించు అని ఆమెతో అన్నారు మెహర్ బాబా. మెహర్ బాబా ప్రేమను పొందాలంటే నిరంతరం ఆయనను ప్రేమించాలి. ఎవరైనా ఆ ప్రేమ ప్రకాశపు కిరణాన్ని పొందగలిగితే ప్రపంచపు సంపదలన్నీ అతడు పొందినట్లే. మెహరామాయి 1910 డిసెంబరు 22వ తేదీన జన్మించింది. ఆమె తల్లిదండ్రులు తండ్రి జహంగీర్ ఇరానీ, తల్లి దౌలత్మాయి. మెహరా వారికి రెండవ సంతానం. మెహరా అల్లారముద్దుగా పెరిగింది. కానీ తండ్రి జహంగీరు చెవికి చిన్న గాయమునకు ఆపరేషన్ చేస్తుంటే భగవంతుని నిర్ణయమా అన్నట్లు ఆయన అప్పుడు చనిపోయారు. ఆ తర్వాత దౌలత్మాయి తన పిల్లలతో పూనాకు వచ్చేసింది. పూనాలోనే పిల్లలను చదివిస్తూ ఉంది. అప్పుడే దౌలత్మాయి తన పిల్లలతో తన మానసిక ప్రశాంతతకు ఉపాసనీ మహారాజు ఆశ్రమానికి రావడం అలవాటు చేసుకుంది. అప్పటికే ఉపాసనీ ఆశ్రమంలో మెహర్ బాబా, అప్పటి బాబా పేరు మేర్వాన్,
తన భగవత్ స్థితిని నిలుపుకుంటూ మానవ చైతన్యమునకు దిగివచ్చే ప్రక్రియలో సద్గురువు ఉపాసనీ మహారాజు సహాయంతో ఆయన శిష్యుడిగా ఉన్నాడు మేర్వాన్. దౌలత్మాయి మెహ్రాతో మేర్వాన్ను తొలిసారి అక్కడే చూసింది. మేర్వాను కూడా తొలిసారిగా మెహ్రాను అక్కడనే చూసి ఈమె నాకు కాబోయే రాధ అని గ్రహించారు. ఉపాసని శిష్యరకం పూర్తయిన మేర్వాను తర్వాత పూనాకు వచ్చి ఒక జోపిడీలో కొంతకాలం ఉన్నారు. శిష్యులను పోగు చేసి పూనా నుండి బొంబాయి వరకు కాలినడకన వెళ్ళారు. అక్కడ మంజిల్ ఈమీం అనే బిల్డింగ్లో 1 సంవత్సరం సుమారు ఉండి ఆ తర్వాత మెహరాబాదులో ఆశ్రమం స్థాపించారు బాబా. భగవంతుడైన మెహర్ బాబాతో శాశ్వతంగా ఉండడానికి మెహరాబాదుకు వచ్చిన తొలి స్త్రీ మండలి మెహ్రా, దౌలత్మాయి, ఖుర్షద్. అప్పుడు మెహరామాయి వయస్సు 14 సంవత్సరాలు. మెహర్ బాబా మాట్లాడడం, పాటలు పాడడం విన్న ధన్యురాలు మెహరామాయి. మెహర్ బాబా కంఠం ఎంతో ఎంతో మధురంగా ఉంటుంది అని మెహ్రా చెప్పేది. మానవాళి కోసం మెహర్ బాబా చేసిన అనేక త్యాగములలో ఆయన మధురమైన గొంతు ఒకటి అని మెహ్రా తరచుగా బాధపడుతూ చెప్పేది. ఆ తర్వాత రోజులలో మెహర్ బాబా మెహ్రా తన రాధని ఈ సృష్టిలో అత్యంత పవిత్రమైనది ఆమె ఆత్మని, భగవంతుడైన తనను ఎలా ప్రేమించాలి అలా ప్రేమించే ఏకైక వ్యక్తి మెహ్రా అన్నారు మెహర్ బాబా. అంతేకాక మెహ్రా ఈ సృష్టికి ప్రతినిధి అని, మానవాళి సంక్షేమం కోసం తాను చేసే తన విశ్వ కార్యక్రమంలో ఎంతగానో సహాయకారిగా ఉన్నదని, అందుకనే తనకు మెహ్రా తన ఊపిరని చెబుతూ మెహ్రాకు స్త్రీ మండలిలో ప్రప్రథమ స్థానమిచ్చారు మెహర్ బాబా. ఎవరూ మెహ్రా మనసును ఎప్పుడూ బాధ పెట్టవద్దని, అలా చేస్తే తన విశ్వ కార్యక్రమమునకు భంగం కలుగుతుందని తెలియజేశారు మెహర్ బాబా. అలాగని మెహ్రాకు తన ఎడల విధేయతలో ఎటువంటి చిన్న లోపమున్నా మెహర్ బాబా సహించేవారు కాదు. ఒకసారి చిన్నపాటి అవిధేయతకు మెహ్రాను తక్షణం ఆశ్రమం విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపించారు మెహర్ బాబా. వెంటనే మారు మాట్లాడకుండా మెహ్రా అహ్మద్నగర్ వైపునకు కాలినడకన బయలుదేరింది. మెహర్ బాబా స్వయంగా వెళ్ళి వెనక్కి తీసుకుని వచ్చారు. 1952లో మెహర్ బాబా సమస్త మానవుల పాపములకు తనపై వేసుకుని అందరినీ ప్రక్షాళన చేయుటకు స్వయంగా తానేర్పరచుకున్న అమెరికాలో జరిగిన కారు యాక్సిడెంట్లో మెహ్రాను కూడా ఆ కార్యక్రమంలో పాలు పంచుకునేటట్లుగా ఆమెకు తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. శాశ్వతంగా గాయపు మచ్చలు ఉండిపోయాయి మెహ్రాకు. మెహ్రాకు మెహర్ బాబాపై ఉన్నది దివ్య ప్రేమ. అది నిష్కలంకమైన దివ్య ప్రేమ. మెహర్ బాబా ప్రజాదర్శనములు ఇస్తున్నప్పుడు బాబాకు పట్టే చెమటలు, బాబాకు వేసే పూల దండల వల్ల కలిగే అసౌకర్యం దగ్గరనే ఉన్న ఎరిచ్చికి కనబడేది కాదు. కానీ లోపల ఉన్న మెహ్రాకు కనిపించేవి. వెంటనే మెహ్రామాయి ఇరిచ్చికి కబురు పంపేది. అలా అది ఆమె ప్రేమ. మిగిలిన స్త్రీ మండలి సభ్యులకు కూడా బాబాపై ప్రేమ, అంకితభావం, విధేయత, సర్వార్పణ అధికంగానే ఉన్నవి. కానీ మెహ్రా ప్రేమతో పోల్చితే తమకు అంతటి ప్రేమలదని వారే గ్రహించేవారు. మెహ్రా తన తలపులలో, చర్యలలో, మాటలలో నిరంతరం తన ప్రియతముడైన మెహర్ బాబా ఆనందమునే కోరుకునేది. మెహ్రా పవిత్ర ప్రేమకు స్త్రీ మండలివారే ఆశ్చర్యపోయేవారు. బాబాలేని తన ప్రపంచము, బాబాలేని పరిస్థితులు మెహ్రా స్మృతి పదంలో లేనేలేవు. అది ఓ డివైన్ రొమాన్స్. ఇది కేవలం పరమ పవిత్రమైన దివ్య ప్రేమ.
బాబా అంతటి దివ్య ప్రేమను మెహ్రాకు తన విశ్వ కార్యక్రమం నిమిత్తం ప్రసాదించారు. బాబాకు అన్నిటికన్నా తన విశ్వ కార్యక్రమమే ముఖ్యం. ఆ కార్యక్రమం సృష్టిలోని సమస్త జీవరాశుల ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించింది. మెహ్రాను ఈ సృష్టికి ప్రతినిధిగా ఎంచుకుని ఆమె ఆత్మ ద్వారా సృష్టికర్త మెహర్ బాబా తన విశ్వ కార్యక్రమమును చేశారు. అందుకే బాబా అన్నారు, మెహ్రా నా ఊపిరి, ఆమె లేకపోతే తాను జీవించలేను అన్నారు మెహర్ బాబా అనేక సందర్భాలలో. మెహ్రా లేనిదే తన విశ్వ కార్యక్రమం సజావుగా సాగదు అని అన్నారు మెహర్ బాబా. అంతేకాక రాబోయే రోజుల్లో మెహ్రాను యావత్ మానవాళి పూజిస్తుంది అన్నారు మెహర్ బాబా. భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలో అలా ప్రేమించే దివ్య ప్రేమను మెహ్రాకు బాబా ప్రసాదించారు. కేవలం సంకుచితమైన మానవ ప్రేమలతో మగ్గుతున్న మన మానవ మనస్సులు ఆ దివ్య ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. ఉదాహరణకు ఆనాటి శ్రీకృష్ణునిపై గోపికలకు, రాధకు మరియు కృష్ణునిపై మీరాబాయికి గల దివ్య ప్రేమను ఈ మానవులు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అదేవిధంగా జీసస్ క్రీస్తుపై మేరీ ప్రేమ కూడా. నిజానికి మెహ్రా ఈ సృష్టికి ప్రతినిధి అని అవతార్ మెహర్ బాబా వెల్లడించారు. అనగా ఈ యావత్ సృష్టి తరపున మెహ్రా ఈ సృష్టికి నాథుడైన అవతార్ మెహర్ బాబాను ప్రేమించింది. ఆ ప్రేమ కోసమే భగవంతుడు మానవ రూపంలో అవతారునిగా వస్తూ ఉంటాడు. ఆ ప్రేమ కోసమై అవతార్ మెహర్ బాబా మెహ్రాను ఒక ప్రేమ మూర్తిగా రూపుదిద్దారు. ఆ కారణముచే ఇద్దరి తలపులు ఒకేలా ఉండేవి. ఆ కారణముచే మెహ్రా తనకు ఊపిరి అని మెహర్ బాబా చెప్పారు. తాను కోరుకుంటున్న దివ్య ప్రేమ కేవలం మెహ్రా వద్దనే ఉన్నదని మెహర్ బాబా తెలియజేశారు. అవతారుడు మానవ రూపధారి అయి అవతరించినప్పుడు తాను పరిమిత శరీరంతో ఈ భూమిపై జీవించడానికి ప్రకృతిని అవసరమైన ఆలంబనంగా తీసుకుంటాడు. రామునికి సీత, కృష్ణునికి రాధ, జీసస్కు మేరీ, బాబాకు మెహ్రా ఈ పాత్రలను పోషించారు. సృష్టికర్త తన నీడైన సృష్టిని, సృష్టి తనను సృష్టించిన సృష్టికర్తను పరస్పరం అమితంగా ప్రేమించుకుంటారు. ఒకరి పట్ల ఒకరికి ఉండే ఆరాధనాభావం ఉన్నత స్థాయికి చెందినదిగా ఉంటుంది. ఒక గురువు తన శిష్యుణ్ణి పరిపూర్ణునిగా తీర్చిదిద్దినట్లు బాబా మెహ్రా పాత్రను ఒక ప్రేమ మూర్తీభవించిన పాత్రగా రూపుదిద్దారు. ఆ పాత్రకు పరిపూర్ణత తెచ్చిపెట్టింది బాబాయే. మెహ్రాలో స్వభావసిద్ధంగా ఉన్న సిగ్గు, పరిమితంగా అందరితో కలిసే లక్షణాలను దూరం చేయడానికి బాబా ఆమెను ప్రోత్సహిస్తూ తనకు సన్నిహితంగా చేసుకున్నారు. తద్వారా మెహ్రాను స్త్రీ మండలితో నిర్వహించనున్న పాత్రకు సిద్ధం చేశారు. బాబా నజర్ ఎప్పుడూ మెహ్రాను సంరక్షిస్తూ ఉండేది. మెహ్రాను ఆనందంగా ఉంచడానికే బాబా ఎప్పుడూ చూస్తూ ఉండేవారు. మెహ్రా సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను అనేవారు మెహర్ బాబా. జీసస్ను మేరీమాత ఎలా ప్రేమిస్తుందో అలా మెహ్రా నన్ను ప్రేమిస్తోంది అన్నారు బాబా. బాబా మాటల్లో మెహ్రా యొక్క ఔన్నత్యాన్ని కూడా మనం తెలుసుకుందాం. బాబా మాటల్లో మెహ్రా యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకుందాం. బాబా అన్నారు, విశ్వంలోనే ఆమెది పవిత్ర ఆత్మ. నా పట్ల ఆమెకున్న ప్రేమ విశిష్టమైనది. నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించడంలో మెహ్రా అందరికంటే ఉన్నత స్థాయిలో ఉంది. నా మీద మెహ్రాకున్న ప్రేమ అసమానమైనది. ఆ ప్రేమకు నేను ప్రణమిల్లుతున్నాను అన్నారు మెహర్ బాబా. నీ ప్రాణాలను విడిచిపెట్టు
అని నేను మెహరాను ఆదేశిస్తే తక్షణమే ఇష్టాపూర్వకంగా నా ముందే ఆమె ప్రాణాలు వదలగలదు. మెహ్రాకు మిగిలిన వారికి మధ్య గల వ్యత్యాసం ఇదే అన్నారు మెహర్ బాబా. బాబా రాధాకృష్ణుల ఫోటో చూస్తూ, కృష్ణునిగా నేను వచ్చినప్పుడు రాధను ప్రేమించిన దానికన్నా మిన్నగా ఇప్పుడు బాబాగా నేను మెహ్రాను ప్రేమిస్తున్నాను అన్నారు అవతార్ మెహర్ బాబా. నేను మెహ్రా ఇద్దరం కాదు, ఒకటే అంటూ చాలా సందర్భాల్లో నేనేది తెలిస్తే మెహ్రా కూడా అదే తెలుస్తుంది అన్నారు మెహర్ బాబా. మెహ్రా నా రాధ, ఆమె నా ప్రియతమురాలు, ఆమె నా శ్వాస, ఆమె లేనిదే నేను జీవించలేను. నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను, కానీ నాకు మాత్రం మెహరాయే ప్రియతమురాలు, మెహరాయే నా మాయ అన్నారు మెహర్ బాబా. మెహ్రాను గురించి మహారాణి శాంతాదేవితో బాబా ఇలా అన్నారు: మెహ్రా పరిశుద్ధమైన ఆత్మలోకెల్లా పరిశుద్ధమైంది. ఒక్క కామపూరిత తలంపు కూడా ఆమెలో ఎప్పుడూ కలగలేదు. అందుకే నేను అందరికంటే మిన్నగా ఆమెను ప్రేమిస్తాను అన్నారు మెహర్ బాబా. అలా ప్రియతమ అవతార్ మెహర్ బాబా మెహ్రా యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలియజేశారు. మరి మెహరామాయికి బాబా మీద గల ప్రేమ, విధేయత, సర్వసమర్పణ, దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి